ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా శనివారం ఉదయం ఆకస్మికంగా రిమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. హాస్పిటల్లోని పలు వార్డుల్లో తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. ఆయన అక్కడి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి రోగులు వైద్యం కోసం వస్తారని, వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. ఇంకా పలు విభాగాలకు చెందిన వాటిపై రిమ్స్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్క కేసును కూడా వేరే ఆసుపత్రికి రిఫర్ చేయకుండా మరింత నాణ్యమైన సేవలు అందజేయాలన్నారు. నవజాత శిశువు మరణాలు జరగకుండా SNCU ప్రత్యేకంగా చికిత్సలు అందిస్తున్నట్లుగా వివరించారు. ICMR, రిమ్స్ సంయుక్తంగా 28 వారాల్లోపు పుట్టిన బిడ్డలను రక్షించే కార్యక్రమం చేపట్టాయని వెల్లడించారు. ఈరోజు రిమ్స్ ఆసుపత్రిలో ఒక 3-4 వార్డ్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏమో SNCU వార్డు, దీంతో పాటు మళ్ళీ కంగారు మదర్ కేర్ సంబంధించిన వార్డు, తర్వాత మూడోది పోస్ట్ డెలివరీ ప్రెగ్నెంట్ లేడీస్ సంబంధించిన వార్డు, ANC, PNC వార్డ్స్ అవి అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ SNCUలో అండ్ అన్ని వార్డ్స్లో మన జిల్లాతో పాటు ఆసిఫాబాదు, నిర్మల్, అటు జిల్లా ఎవరైతే కూడా కేసెస్ ఉన్నాయో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మొన్న మనకి ICMR తర్వాత రిమ్స్ వారు కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సింగిల్ డిజిట్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే 28 రోజులు లోపలు ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళది ఎక్కడైనా డెత్ జరగకూడదు. దానికి సంబంధించిన కొన్ని SOPs ఉంటాయి. ఆ SOPs ఇక్కడ అమలు అవుతున్నాయి అవ్వడం లేదా దానికి చూసుకోవడానికి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ICMR తరఫు నుంచి నర్సెస్, మన SNCU నర్సెస్, పీడియాట్రిక్ డాక్టర్స్ అందరూ ఉన్నారు. మేజర్గా అంటే పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే తల్లి పాలు స్టార్ట్ చేయాలి. సో అయితే కొందరు ప్రెగ్నెంట్ లేడీస్కి అడిగితే స్టార్ట్ చేయడం జరిగింది, కొందరికి అడిగితే స్టార్ట్ కాలేదు. సో అదే మనం ఇక్కడ ఎవరైతే గైనకాలజీ డాక్టర్స్, ఆబ్స్టెటిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, తర్వాత SNCU డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ ప్రతి ఒక్క వార్డులో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ ఆ ప్రెగ్నెంట్ లేడీ కేసు హై రిస్క్ ఉందా, లేదు నార్మల్ ఉందా, పుట్టిన కేసు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నార్మల్ డెలివరీయా, అబ్నార్మల్ డెలివరీయా, వాళ్ళ డిశ్చార్జ్ ఏ డేట్ ఉంది, వాళ్ళు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుకున్నాము, తర్వాత వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇమీడియట్గా స్టార్ట్ అయిందా కాలేదా, అవి అన్నిటి కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మనం ఇట్లా ప్రతి నెల కాన్సల్టేట్ చేస్తే మాకు రివ్యూ చేయడానికి కూడా ఈజీగా ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు తల్లి పాలతో పాటు మదరు లేదు అటెండెంటు లేదు ఫాదర్ కూడా వాళ్ళకి అండ్ పిల్లల మధ్యలో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ జరగాలి. అదే KMC అంటాము, కంగారు మదర్ కేర్. వాటి గురించి కూడా మన దగ్గర ఒక సెపరేట్గా KMC వార్డు ఉంది. అక్కడ కూడా ఒక 10 బెడ్లు, చైర్స్ ఉన్నాయి. అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కానీ దీనికి ఇంకా ఎక్కువ కూడా మన తరఫు నుంచి తర్వాత ప్రజల మధ్యలో కూడా ప్రచారం చేయాలి. అంటే 2 చేయగలిగితే, ఒకటేమో పుట్టిన తర్వాత వెంటనే C-సెక్షన్ కావచ్చు, నార్మల్ కావచ్చు, తల్లి పాలు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. రెండోది మనం 8 గంటలు ప్రతిరోజు పిల్లలకి తర్వాత తల్లి కానీ అటెండెంట్ కానీ లేదు ఫాదర్ కానీ 8 గంటలు మనం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ చేస్తే పిల్లల తప్పకుండా ఎక్కడైనా నియోనాటల్ మోర్టాలిటీ జరగకుండా మనం చూడగలుగుతాము. వాటికి SOPs కూడా ఫాలో చేస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా అన్ని వార్డ్స్లో కూడా క్లియర్గా ఎవరైతే అటెండెంట్స్ ఉంటారు, లేదు స్టాఫ్ నర్సెస్ ఉంటారు, లేదు డాక్టర్స్ ఉంటారు, వారు కూడా ఇవి ఇన్షూర్ చేయాలి చెప్పడం జరిగింది. ఈరోజు